ఆయన పర్సనల్ ఒపీనియన్ ఎందుకు రావడంటే నేనేం చెప్తాను అది అంటే వెళ్ళాలి కదా సార్. వెళ్ళాలి వాళ్ళకి ఆమెసం తెలియదండి. పాలిటిక్స్ ఇన్ని సంవత్సరాలు పెట్టుకున్నారు, వెళ్ళాలో వద్దాను తెలియదు కదా. వెళ్ళలేదంటే దట్ ఈస్ దేర్. అక్కడ ఏదైనా చర్చలు జరిగితే దానికి సమాధానం చెప్పలేక అంటే పోలవరం గానీ అదే అంటున్నాం కదా. ఇప్పుడు ఆయన టైంలో ఏం చేశాడు ఆయనకు తెలుసు, ఇప్పుడు ఈ టైంలో ఏం చేస్తున్నాడు జనానికి తెలుసు, ఆయనకు తెలుసు. అయినా కూడా ఏదో అడ్డంకి లేదని ట్రై చేస్తున్నారు. అట్లా ఒకవేళ ఏం డౌట్స్ ఉంటే అసెంబ్లీకి క్లారిఫై చేసుకోవాలి, కానీ చేసుకోకపోతే ఇంకా ఏమన్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో అన్ని విపరీతంగా డెవలప్మెంట్ అవుతుంది, మాట్లాడడానికి ఏమీ లేదు, అక్కడ వెళ్తే ఎరుచూ అదే చిన్నతనం అయిపోతుంది కానీ వెళ్ళట్లేదు అని ప్రజలు అనుకుంటున్నారు. అయ్యండి అంతే మరి. ఇప్పుడు ఆయన 5 years చేశాడండి, ఛాన్స్ ఇచ్చారు. డెవలప్మెంట్ ఏంటంటే ఏం చెప్తున్నాడు ఆయన? పర్టికులర్గా అట్లీస్ట్ ఏదో జాబ్స్ అనో లేకపోతే రోడ్ చేసినో చెప్పాలి. అదేం లేదు. వీళ్ళు చేస్తున్న దాన్ని పైకి వచ్చి దే వాంట్ టు క్రిటిసైజ్ అనమాట. ఇది అవడం ఏదో డిఎస్సీ గురించి పెద్ద గొడవలు అవుతున్నాయి, అదే స్కామ్ అంటున్నారు. స్కామ్ అయినప్పుడు యూ షుడ్ గో టు ది అసెంబ్లీ అండ్ గెట్ ఇట్ క్లారిఫైడ్ కదా. ఏం లేదని కాబట్టే కదా, అంటే చెప్పడానికి ఏం లేదని అంటే జనాల్ని తప్పుగా పట్టించడానికి నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం? దే ఆర్ డూయింగ్ సంథింగ్ అండ్ దే ఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్. కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల సమస్యలు తీరకుండా మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, అధికారంలోకి వస్తాను అంటున్నాడు. ప్రజలు నమ్మే అవకాశం ఉందంట? అది చెప్పలేమండి. ఇప్పుడు అదేంటంటే లాస్ట్ మూమెంట్ నమ్మడం అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే ప్రెసెంట్ ఈ గవర్నమెంట్ సపోర్ట్ అయితే ఉన్నది. మరి ఇప్పుడు ఆయన ఫాలోవర్స్ ఆయనకు ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ తోడుకొని మాత్రం ఫాలోవర్స్ ఉండదని ఉండదు. ఆయన ఫాలో అయిన వాళ్ళకి ఉంటారు, ఈయన ఫాలోవర్స్ వీళ్ళకి ఉంటారు. కానీ ఓవరాల్గా చూడాలంటే జనరల్గా ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఏం చూస్తారంటే డెవలప్మెంట్ ఉందా లేదని చూస్తారు. సో డెవలప్మెంట్ ఎవరు చేస్తారు, వాళ్ళని గెలిపించడానికి ట్రై చేస్తారు. వాడు అసెంబ్లీకి వెళ్ళి చర్చించేది ఏ గుడ్డు లేదు, బయట ఉండి అబద్ధాలు ఆడడం తప్ప వాడు చేసింది ఏమీ లేదు, జీరో. సో అసెంబ్లీలోని ఈ చర్చలు జరుగుతుంది, దానికి సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అని ప్రజలు అన్నారు. అవును, ఆడు వచ్చి డిఎస్సి అని కేకేస్తున్నాడు, కానీ మరి ఆడు చేసింది ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ తాలూకు చేసిన ఇది గందరగోళం. మరి దానికి జవాబు చెప్పాలి కదా. అందుకే వాళ్ళందరూ ఈ అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నారు, శాసన మండలికి వెళ్తాం అంటున్నారు. 11 సీట్లకి ప్రత్యేక హోదా ఇవ్వమని అంటున్నాడు. ఎవడిస్తాడు? రూల్ ప్రకారంగా ఇవ్వకూడదు కదా, అంతే. 11 మందితోనైనా వెళ్ళి ప్రజల సమస్యలు మాట్లాడాలి. ఆడు ముఖం ఆడే మాట్లాడతాడు, ఆడికి ఏం తెలుసండి. ఆడు మన దరిద్రకొట్టి అతను డబ్బులు తీసుకొని ఓట్లు వేసారు ఆడికి, అంతకు మినహా ఆడికి ఏమి లేదు. అంటే ఈ చర్చలు జరుగుతాయని భయపడే వెళ్ళట్లేదని అనుకుంటున్నాను, నిజమేనంటారా సార్? అసెంబ్లీకి వెళ్ళకపోవడం మటుకు ఇదే కారణం మెయిన్. కనీసం జాతీయ జెండా మీద కూడా అతనికి లేదు, కనీసం ఈ 3 సంవత్సరాలు కూడా జాతీయ జెండా ఎగరేసి. అయ్యా 16 నెలలు జైల్లో ఉండి వచ్చినోడికి జాతీయ జెండా ఏంటి, రాజ్యాంగం ఏంటి, ఏమైనా ఐడియా ఉందా? లేదు. కానీ వాళ్ళ తాతలు బ్రిటిషుల దగ్గర పనిచేశారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు అంటే ఇష్టం అని ప్రజలు ట్రోల్ వేస్తున్నారు. ఏమో ఆ విషయం మటుకు నాకు తెలియదు. కాదు, ఆడు ఉన్నప్పుడల్లారా ఎవడో ఆడు తాత రాజశేఖర్ రెడ్డి రాజారెడ్డి ఆడ రాజ్యాంగం వాడు నడుపుకున్నాడు. అంతకు మించి ఆడు చేసేది. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి ఖైదీలు కలడానికి టైం ఉంది కానీ మన జాతీయ జెండాని గౌరవించడానికి టైం లేదని ప్రజలు. అవును, నిజమే, అది 100% కరెక్ట్. ఆడు మంచి పనులకి వెళ్ళడు, చెడ్డ పనులకే వెళ్తాడు. కానీ అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల సమస్యలతో మాట్లాడకుండా మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అంటున్నాడు. అది భ్రమ, బట్టి భ్రమే, అంతకు మించి ఏమీ లేదు. వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు? బాగున్నాయండి, వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈస్ వెరీ నైస్. కాకపోతే ఇది డిస్టెన్స్ ఉంది, అది బీచ్ రోడ్లోనో దేనిలో కొంచెం ఫాస్టర్గా భోగాపురం ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యేట్టుగా ఉంటే బాగుంటుంది. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల నుంచి కనీసం జాతీయ జెండా ఎగరించడానికి కూడా బయటికి రాలేదు. అసలు ఇతనికి దేశభక్తి అనేది ఎటువంటి ఉందా? అంటే గతంలో సీఎం గా ఉన్నప్పుడు ఆ ప్రోటోకాల్ ప్రకారంగా ఈ జెండా కార్యక్రమం చేసేవారు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటారు? ఇట్ ఈస్ వెరీ సాడ్ అండి. ఐ డోంట్ నో వై హీ ఈస్ డూయింగ్ లైక్ దట్, బట్ ఇట్ ఇస్ వెరీ సాడ్. కానీ అలా చేయడం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. ఇప్పుడు అతను జైల్లో ఉన్న ఖైదీలకి వాళ్ళకి పరామర్శించడానికి బయటకు వస్తున్నారు తప్ప ఈ జాతీయ జెండా కనీసం దేశభక్తి లేకుండా కనీసం వాటిని కూడా చేయట్లేదు. మన ఆగస్టు 15 కూడా అతను ఎటువంటి కార్యక్రమం చేయలేదు. అవునండి, దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది ఆల్రెడీ విక్టిమ్స్ ని కాకుండా అతను క్రైమ్ చేసిన వాళ్ళని పలకరించడానికి వెళ్ళటం అనేది సబబుగా కనిపించట్లేదు. అంటే సీఎం గా ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారమే ఈ జాతీయ జెండా ఎగిరించడానికి వచ్చేవారు అంటున్నారు ప్రజలు. అవునండి, అంటే ఇప్పుడు ఆయన బెంగళూరులో ఉన్నప్పుడు అక్కడైనా చేసి ఉండవలసింది, బట్ ఏది చేయకపోవడం అనేది వెరీ అన్ఫార్చునేట్. సార్ ఎలా అనిపిస్తుంది సార్, ఇప్పుడు మనకు అమరావతి కూడా చాలా స్పీడ్ గా పనులు జరుగుతున్నాయి, ఎలా అనిపిస్తుంది? అవునండి, చాలా ఫాస్ట్ గా అవుతుంది. అంటే 28 లోపల ఫినిష్ చేస్తే టార్గెట్ ప్రకారం అవుతుంది. అదే పోలవరం వాటర్ కూడా వైజాగ్ కి తీసుకొస్తే బెటర్ అండి. ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫర్ ఇట్. ఒక నమ్మకం అయితే ఏర్పడింది. తప్పకుండా బాగా ఏర్పడిందండి. ఉంది, ఎందుకంటే
అన్ని కొద్దిగా కనిపిస్తున్నాయి కదా ప్రెసెంట్. సరే, అసలు ఈ 3 సంవత్సరాల నుంచి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి కనీసం మన జాతీయ జెండాను ఎగరేయడానికి కూడా కనీసం బయటికి రాలేదు. ఈ ప్రజలందరూ నా దేశభక్తి లేదని విమర్శిస్తారు. దీని మీద అది ఎవరు ఇంట్రెస్ట్ రాలేదు. దాని గురించి సీఎం గా ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారమే వస్తారు. అది సహజంగా ఏంటంటే విమర్శలు అనేది మనకు అనవసరం, ఎందుకంటే అది పార్టీలు విమర్శించుకుంటాయి. ఇప్పుడు మనకి ఏం అడిగారు, ఎలాగ ఉందంటే బెటర్గా ఉంది అంతే, అంతవరకే. అంటే ఈ జెండా అనేది ప్రతి పౌరుడు బాధ్యత. చేయొచ్చు, తప్పే అనేది. ఇప్పుడు ఎవరు ఇంట్రెస్ట్ రాలదమ్మా, దానికే ఉంది. ఇప్పుడు ఒకరు చేస్తారో ఒకరు చేయరు, దాన్ని మనం విమర్శించడం అంటే అంత అవసరం లేదు కదా. ఒక సీఎం పదవిలో పనిచేసిన వ్యక్తి ఒకటే మా చెయ్యాలి, బాధ్యతగా ఉన్న వ్యక్తి చెయ్యాలి, కరెక్టే. ఇప్పుడు చేయనంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు అన్ని అందరికి తెలుసు, పద్ధతులు పాటిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ జైల్లో ఉన్న ఖైదీలకి వీళ్ళకి జైల్లో అసలు జైల్లో ఉన్న ఖైదీలకి వీళ్ళకి కలడానికి అయితే టైం ఉంది, కానీ మన జాతీయ దేశభక్తి కనీసం జెండా వేయడానికి కూడా టైం లేదు. బాబు దాని మీద అంటున్నారు. ఒకటమ్మా, అది అంటున్నారంటే అది అన్ని వాళ్ళు అడగండి, కానీ మనం ఏంటంటే అభివృద్ధి ఎలా ఉంది అడిగారు, అభివృద్ధి బెటర్ ఉంది, అంతవరకే. ఎవరైనా అదే అట్లాగా ఉంటారు. రేపు చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతే ఎట్లా ఉంటారు. కాకపోతే అంటే వాళ్ళ దేశభక్తి అనేది ఉంటది, దేశభక్తి అనేది ఉంటది, దేశభక్తి ఉంటది. కనీసం ఈ 3 సంవత్సరాలు కూడా కనీసం తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి ఈ 3 సంవత్సరాలు కనీసం జాతీయ జెండా ఆగస్టు 15 కానీ రిపబ్లిక్ కానీ ఎప్పుడూ ఎగరించలేదు, ఓడిపోయిన దగ్గర నుంచి. ఐడియా లేదండి నాకు. కానీ అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? పద్ధతి కాదు అది. ఉండాలేకపోయినా పదవి ఉండాలేకపోయినా దేశభక్తి జెండా ఎగరేయాల్సింది ఎక్కడైనా. అది సీఎం గా ఉన్నప్పుడు మాత్రం ప్రోటోకాల్ ప్రకారం చేస్తున్నాడని ప్రజలందరూ అనుకుంటున్నారు. కరెక్ట్. అతని భయం, అక్కడికి వెళ్తే లోపలికి వెళ్తే పట్టుకుంటారు. అతనికి సమాధానం చెప్పి ఇది లేదు, అదే తెలివితేటలు లేవు, అతను 10 మందిలో మాట్లాడి ఈ కెపాసిటీ కూడా లేదు అతనికి. ఇంకా ఇదేనా వెళ్తాడు, చేసినవన్నీ కృత్యాలు, అబద్ధాలు, మాట్లాడిన అబద్ధాలు. అంటే ఈ నీటి సరఫరా కోసం కానీ, అమరావతి డెవలప్మెంట్, ఈ రాయలసీమ కోసం డెవలప్మెంట్ చర్చలు జరిగిన దాంట్లోని సమాధానం చెప్పలేక వెళ్ళట్లేదు. తర్వాత నీటి సమస్య ఏం చెప్తాడు, ఏం చేయలేడు కదా. ఏమన్నా కావస్తే ఇది చేస్తాడు అంతనా. పోలవరం కంప్లీట్ చేస్తాను, పోలవరం అన్నాడు, అమరావతి అన్నాడు, తర్వాత 3 రాజులు అన్నాడు, ఇప్పుడు మావిగన్ అన్నాడు. ఏటో పిచ్చిగా మాట్లాడతాడు. ఇంకా అతనికి ఏం మాట్లాడతాడు, ఇంకా ఏం తెలీదు. ఏదో ప్రజలు వెనకాతలు డబ్బులు పెట్టి ఏమో వెనకాతలు చేస్తున్నారు, కానీ అతనికి ఏమీ తెలియదు. అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలు కూడా తీసుకుంటున్నారు. అది చాలా తప్పు. ఇప్పుడు ఉద్యోగస్తులు వెళ్తుంటే సెలవు పెట్టుకోవాలి, లేకపోతే జీతం లాస్ ఆఫ్ పేలో వెళ్ళాలి. ఇప్పుడు అలాంటిది వాళ్ళు అసలు వెళ్ళడమే లేదు కదా. వెళ్ళడం లేనప్పుడు వాళ్ళకి ఏ రకమైనది ఇవ్వకూడదు. కానీ ప్రజల సమస్యలు తీర్చడానికి కూడా మాట్లాడడానికి కూడా వెళ్ళకున్న వ్యక్తి మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అదే అనుకుంటున్నాడు. ఏదో ఇది చెప్పినట్టుగా ఉంది అతని పని. అతను చెప్పింది ఏదో నేనేమో ఉత్తి ఎగలేను కానీ స్వర్గానికి ఎగుతాను, పర్వాలేదు, నేను ఎలాగైనా వచ్చేస్తాను, అలాగైనా కాకపోతే కేడర్ నిలబెట్టుకోవడానికి వస్తున్నాడు. అతను ఏమీ కాదు, ఏమీ రాలేడు. ఈ నెక్స్ట్ 10 years లోనూ కూడా అతను ఏమీ చేయలేడు, చెయ్యడు కూడా.